జ్ఞానేంద్రం సింహకర్కశతర్కతంత్రే సింహాంశమేకమపి తద్విధం సమర్చ్య తేన స్వయం తదభవద్గురురాజయోగాత్ శ్రీమండలీకగురుమండనమాశ్రితోహం. ఉపనిషత్తులలో ఐతరేయోపనిషత్తు ఋగ్వేదానికి చెందినటువంటిది. ఈ ఉపనిషత్తు అధ్యారోపాపవాద ప్రక్రియ బాగా విపులీకరించినటువంటి విధానం, దాని యొక్క వివరణంతా కూడా దీంట్లో ఎక్కువగా కనపడుతోంది. సృష్టి క్రమాన్ని చాలా బాగా బోధించింది వైరాగ్య సంపాదన కోసమని. దాని స్వస్వరూపాన్ని నిరూపిస్తే కానీ మానవుడికి దీని ప్రపంచం, జీవులు, వాళ్ళ యొక్క ఉత్పత్తి, రాకపోకలు, పరిస్థితులు ఇవన్నీ వివరంగా తెలిస్తే కానీ వీటిలలో ఉండేటటువంటి అస్వారస్యాన్ని గ్రహించి విరక్తులయ్యి వైరాగ్యాన్ని పొంది క్రమేణా మోక్ష సామగ్రిని పొందుతూ మోక్ష సామ్రాజ్యాన్ని అధిష్ఠించగలడనే అభిప్రాయంతో శృతి ఈ రకంగా మానవుల్ని వైరాగ్య మార్గంలో ప్రయాణం చేయించి పరంపరయ మోక్ష మార్గంలోకి తీసుకెళ్ళటం కోసం చేస్తున్న ప్రయత్నం దీంట్లో ఎంతో గొప్పగా, చాలా విశేషంగా కనపడుతోంది. మొట్టమొదట్లో ఆత్మవా ఇదమేక అగ్రాసీత నాణ్యత్ కించన విశత్ అని ప్రారంభం. ఇక్కడ ఆత్మ అనే ఒక పదం, మామూలుగా ఆత్మశబ్దాన్ని వాడుతూనే ఉంటాం మనం, ఉపనిషత్తుల్లో చాలా చోట్ల కనపడుతూనే ఉంటుంది. కానీ బాగా వివరణగా దీని అర్థం మనం ఏమిటి అని విచారించి చూసినట్లయితే 3 అర్థాలు పరిపూర్ణంగా కనపడుతున్నాయి. భాష్యకారుడు అన్నారు, ఆప్నోతే అత్తే అతతేర్వా అన్నారు ఆయన. అంటే అర్థం ఏంటంటే వ్యాప్తి, సర్వవ్యాపకం కాబట్టి ఆత్మ తన సత్తాస్ఫురణల చేత తన యొక్క స్థితే అంతటా తనే కాబట్టి ఉన్నది, వాట చేత ఆయనే అంతటా వ్యాపించున్నాడు అని ఒక అర్థం చెప్పడానికి అవకాశం ఉంది ఆత్మ అనటం చేత. తర్వాత అత్తేహే అని మరొక మాట అన్నారు. అంటే దానికి అర్థం ఏంటి అంటే సంహర్తృత్వం, ప్రళయకాలంలో బ్రహ్మాండములన్నిటి కూడా తనలో ఉపసంహరించుకుంటుంది అనే అర్థం. సంతతి అనే ఒక అర్థం ఉంది దీనికి. అంటే ఏ రకమైనటువంటి సంకోచం లేక సర్వత్రా సత్యజ్ఞానానంద స్వరూపంతో అఖండైక రూపంగా కాలం వల్ల కానీ, వస్తువు వలన కానీ, విషయం వల్ల కానీ, దీనివల్ల కూడా సంకోచం లేకుండా పరిపూర్ణమైన ఆనంద స్వరూపం పరమాత్మ అని చెప్పడం కోసమని 3వ అర్థం చెప్పారు. ఇదే శృతుల్లో కనపడుతోంది. యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ యచ్చాస్య సంతతోభావస్తస్మాదాత్మీతి కీర్తితః అని ఒకానొక వాక్యం ఉంది. దీంట్లో ఈ 3 అర్థాలు ఇమిడిచి పెట్టారు. యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ. కాబట్టి ఈ రకంగా చూసినట్లయితే ఆత్మ స్వరూపం ఇలాగా మనకు పరిపూర్ణంగా అర్థమవుతోంది. ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ అనే మాటల్లో ఇదం అనేటటువంటి పదం ఉంది ఇక్కడ. అంటే ఈ కనపడుతుండేటువంటి పరిదృశ్యమానం సర్వం జగతు, ఇది అగ్రే అంటం చేత సృష్టికి పూర్వంలో ఒక్కటిగానే ఉండిపోయింది అని అంది. అంటే ఇప్పుడు మాత్రం నానా రూపంగా కనపడుతోంది. పంచభూతాలు, భౌతిక ప్రపంచం, దేవతరియం మనుష్యాదులు, అలాగా నదీ పర్వతాదులు వివిధ రూపంలో కనపడుతోంది ఇప్పుడు. అంటే ఈ జగత్తు పూర్వం అనభివ్యక్త నామరూపాత్మకంగాను, ఇప్పుడు అభివ్యక్త నామరూపాత్మకంగాను ఉంది అని దానికి అర్థం. సృష్టికి పూర్వంలో కూడా ఈ ప్రపంచం ఉంది. అప్పుడు ఎలా ఉంది అంటే
ఈ జగత్తులో కనపడుతూ ఉండేటువంటి దేవతలీయం మనుష్యాది భేదాలు లేకుండా ఎట్టి వ్యాకరణ అంటే వికారం, ఈ రూపాలు ఆయా నామరూపాలు అవి లేకంగా ఏకాకారంగా ఉండిపోయింది. అది ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే, సృష్టి అంటే అర్థం అవి మళ్ళీ నామరూపాలతో వారి వారి స్థానాలు, పేర్లు, వ్యవహారాలు అన్నీ యథాప్రకారంగా రావటం, ఇంతే. ఇంతకంటే వేరే ఇంకా అంతకంటే చెప్పక్కర్లేదు అని మనకు కనపడుతోంది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటి అంటే, ఈ సృష్టికి కారణం ఎవరు అన్నట్టయితే ఆత్మ. ఆత్మావా ఇదమేక అగ్ర ఆసీత్ అంటం చేత ఆ రూపంగానే ఆత్మ ఆ రూపంతో ఆ సమయంలో సృష్టికి పూర్వంలో ఉందనని, తర్వాత వాటిలన్నింటినీ కూడాను జీవరాశి యొక్క అదృష్టానుసారంగా కర్మఫలాన్ని వారికి సమకూర్చటం కోసమని తర్వాత ఈ రూపంతో ప్రకాశిస్తోంది అని మనం చెబుతున్నాం. అంటే అర్థాత్ దీనికి ఏం తెలుస్తోంది అంటే, ఆత్మే ఈ జగత్ కారణము అని సంగతి అర్థమవుతోంది. అదే ఈ పనంతా చేస్తోంది, సృష్టికర్తృత్వం పరమాత్మది అన్న సంగతి తెలుస్తోంది. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న చిక్కు ఏమిటి అంటే, లోకంలో జరుగుతూ ఉండేటటువంటి సృష్టికి వీరు చెప్పేటటువంటి సృష్టికి ఏమాత్రం పోలిక కనపట్టలేదు. అంటే లోకరీత్యా మనం ఒక ఊహ చేసినట్లయితే, ఒక వడ్రంగి ఒక ఇల్లు తయారు చేసేటటువంటి వాడు, కుండలు తయారు చేసే కుమ్మరి, బట్టలు నేసే సాలి, కంసాలి వగైరా, వీళ్ళందరూ చేతనపూర్వకంగా, వాళ్ళందరూ చేతనుడు. ఈ శృతి కూడా ఏం చెబుతోందంటే, సఈక్షాంచక్రే సఈక్షత ఇమాన్ లోకానుసృజా ఇది స ఇమాన్ లోకానుసృజత అని ముందు వాక్యంలో సంకల్పపూర్వకంగా సృష్టి చేసినట్టుగా కనపడుతోంది. మామూలుగా లోకంలో సంకల్పపూర్వకంగా సృష్టి అంటే ఇల్లు కడుతున్నాడు, దానికి ఒక ప్లాన్ ఉంటుంది. ఇన్ని గదులు, ఇన్ని ద్వారాలు, ఇన్ని కిటికీలు, ఇన్ని అంతస్తులు, ఇట్లా అదంతా వాడు ఆలోచించుకుని దాని తర్వాత దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏమిటి అన్న ఆలోచనలో సిద్ధంగా ఉండి ఏర్పరచుకుంటాడు. కుమ్మరి కూడా మట్టిని బట్టి తను చేయవలసినటువంటి కుండలు, పెంకులు, చట్టెలు, రాళ్ళు, బాణా వగైరా చేస్తాడు. అలాగే బంగారాన్ని ఆధారంగా చేసుకునే కంకణాలు, కుండలాలు చేస్తాడు. ఇలా ఇనుప సామగ్రి ఇలాంటి అన్నీ కూడాను. అంటే వాళ్ళందరూ కూడా సంకల్పం చేసి ఇవి నేను చేయదలుచుకున్నాను ఈ పైన అని అంటూ వాళ్ళు చేస్తున్నారు. అట్లా పరమాత్మ కూడా ఇక్కడ ఈ క్షణం సంకల్పం చేస్తున్నట్టుగా కనపడుతోంది. ఈ సంకల్ప విధానం చూస్తే ఇది నిమిత్త కారణానికి సంబంధించినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే ఇంటికంటే భిన్నంగా సౌధం మేడ కట్టడానికి మేడ కంటే వేరుగా దాన్ని ఆలోచించి సంకల్పం చేసి చేస్తూ ఉండేవాడు మేడ కంటే బహిర్భూతంగానే, మేడే వాడి స్వరూపం కాదు, ఇల్లే వాడు కాదు, వాడే ఇల్లు కాదు, ఇంటికంటే వేరే ఉంటాడు. అలాగే కుమ్మరి కూడా కుండల కుమ్మరి కాదు, మట్టి కుమ్మరి కాదు, వేరే ఉండి తను సంకల్పం చేస్తున్నాడు. ఇట్లా ఎక్కడైనా సంకల్పపూర్వకంగా సృష్టి జరుగుతోంది అంటే అతను నిమిత్త కారణమని, కుండలకి అన్నింటికి కూడాను ఉపాదాన కారణం మట్టి అని రెండు కారణాలు ఉన్నట్టుగా కనపడుతోంది. కానీ వీరు చెప్పినటువంటి పరిస్థితులలో సఈక్షాం చక్రే అంటూ వీరు చెప్పేటువంటి సంకల్పపూర్వక సృష్టి, దాంట్లో వీళ్ళ వేదాంత సఈక్షత ఇమాను లోకాను సృజాయితి అనేటటువంటి దాంట్లో, ఇంకా తైత్రీయంలో కానీ ఇతరత్ర కానీ ఎక్కడైనా
వారే సృష్టి చేస్తున్నట్టుగాను, వారే నిమిత్త కారణంగాను, వారే ఉపాదాన కారణంగాను ఉన్నట్టుగా వీళ్ళు అప్పుడప్పుడు చెబుతూ ఉంటాం, వింటున్నాం మనం. బ్రహ్మసూత్రాలలో ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతాన పురోధాతు అని ఒక సూత్రం ఉంది. అక్కడ ప్రకృతిశ్చ ఉపాదానం కారణం కూడా బ్రహ్మేనండి అన్నారు. కానీ అక్కడ పూర్వపక్షం ఏమిటి అంటే, ఏమండి ఎప్పుడు కూడా ఉపాదాన కారణానికి ప్రపంచకానికి ఒక సారూప్యం ఉంటుంది. ఉపాదాన కారణం మట్టి అయితే తదనుగుణంగానే కొండలన్నీ ఉంటాయి. బంగారం ఉపాదాన కారణం, దానికి తగినట్టుగానే వస్తువులు అలా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఉపాదాన కారణం బ్రహ్మ అని అంటున్నారు వీళ్ళు. బ్రహ్మ లక్షణాలు చూస్తే ఆశ్చర్యం. నిష్క్రియం, నిరంజనం, నిర్వయవం, శాంతం, అద్వితీయం అంటూ వీళ్ళు చెప్పే లక్షణాలన్నీ కూడాను ఇలా ఉన్నాయి. కానీ ప్రపంచక పరిస్థితి ఎలా ఉందంటే అశుద్ధం, అచేతనం, జడం అన్నమాట, సావయవం ఇలా కనపడుతోంది ప్రపంచకం. కారణం ఏ రూపంగా ఉంటే కార్యం కూడా ఆ రూపంగా ఉంటుంది అని ఒక నియమం ఉంది సహజంగా. తెల్లటి దారాలు ఇచ్చి వస్త్రాన్ని తయారు చేయమంటే తెల్లటి వస్త్రాన్ని తయారు చేస్తాడు. తెల్ల దారాలతో నల్ల వస్త్రం తయారు చేస్తాడా? చేయడు. కాబట్టి కారణానుగుణంగా కార్యం ఉంటుంది అని లోకంలో ప్రసిద్ధి ఉంది. ప్రపంచం కార్యం. దీని పరిస్థితిని చూసినట్లయితే అశుద్ధం, జడం, సావయవం, అనిత్యం ఇలా కనపడుతోంది. దీనికి కారణమైనటువంటి బ్రహ్మ మాత్రం నిత్యం, పరిశుద్ధం, జ్ఞానస్వరూపం, నిరవయవం అని అక్కడ కనపడుతున్నాయి. కాబట్టి వాళ్ళు మరి ఈ ప్రపంచకానికి కారణం బ్రహ్మ అని వాళ్ళు ఎందుకు చెబుతున్నారు ఏమిటో నాకైతే అర్థం కావటం లేదు. పైగా వాళ్ళకి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని అంగీకరించడం చేత వాళ్ళు ఉపాదాన కారణం కంటే వేరుగా కుండల దగ్గర కుమ్మరి, మేడ దగ్గర ఒకనొక కట్టించేవాడు, బంగారం దగ్గర కంసాలలాగా ఒక నిమిత్త కారణాన్ని వీళ్ళు అంగీకరించట్లా. ఎందుకని ఏకమేవా ద్వితీయం పెట్టి కూర్చున్నారు. ఏమిటో ఇలా చూసినట్టయితే నాకేమీ నచ్చలేదు అని కొంతమందికి అనేక సందేహాలు ఉన్నాయి ఈ విషయంలో. కానీ సఈక్షత ఇమాన్ లోకాను సృజాయితి శతపోతప్యదాసో కామయిత బహుశ్యాం ప్రజా జయజేతి అంటూ శృతులు అన్నీ ఒకే రకంగా కనపడుతున్నాయి. ఎలా సమాధానం చెప్పాలబ్బా అర్థం కావట్లేదు. అందుకోసం బ్రహ్మసూత్రాల్లో వ్యాస మహర్షి అన్నారు, ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాంతాన పురోధాతు. బ్రహ్మ నిమిత్త కారణమే కాదు, ఉపాదాన కారణం కూడాను అదే అన్నారు ఆయన. అభిన్న నిమిత్తోపాదానం అన్నమాట. దానికి వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతిజ్ఞ, దృష్టాంతము ఈ రెండూ కూడా చాందోగ్యోపనిషత్తులో కనపడుతున్నాయి. చాందోగ్యమే కాదు, బృహదారణ్యకంలో అన్ని చోట్ల. ఈ రెండు ఒకటి కాకుండా కనుక మనం వేరువేరుగా రెండు కారణాలు ఉన్నట్టుగా అంగీకరించినట్టయితే ఆ ప్రతిజ్ఞా దృష్టాంతాలు చెడిపోతాయి. శృతి సాక్షాత్తుగా ఏకత్వాన్ని బోధించడం కోసమని చెబుతోంది. ఏమని చెబుతోంది? ఉతతమాదేశమప్రాక్ష చాందోగ్యంలో ఏనాశ్రుత గుష్టతం భవత్యమతం అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి. ఒక్క పదార్థం తెలుసుకుంటే నీకు అన్ని పదార్థాలు ఏకస్మిన్ పదార్థే విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని చెప్పింది. రెండో పదార్థం లేదు అసలు. అటువంటప్పుడు ఈ రెండు కారణాలు ఉన్నట్టయితే ఈ మాట ఎలా కుదురుతుంది? ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి నీకు అనేటటువంటి మాట, రెండు పదార్థాలుంటే రెండు తెలిస్తే అన్నీ తెలుస్తాయి అనాలి, కానీ ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయంటే ఎట్లా కుదురుతుంది అసలు? ఈ ప్రతిజ్ఞ ప్రతి చోట ఉంది. ఈ ప్రతిజ్ఞకి భంగం వస్తుంది. ఉపనిషత్తులు నీ కబుర్లు నా కబుర్లు కావు ఇవి. కాబట్టి ప్రతిజ్ఞ దెబ్బతీస్తుంది. ప్రతిజ్ఞ చేసి కూర్చుంది శృతి. దృష్టాంతం,
దృష్టాంతంలో కూడా యథా సౌమ్యేకేన మృత్పిండేన సర్వం మృన్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృతికేచ్చేవ సత్యం అని అక్కడ కూడా కారణములకు కార్యముకు అనన్యత్వాన్ని చెబుతోంది. ఈ రెండూ కూడా దెబ్బతింటాయి. కాబట్టి ప్రకృతి ఉపాదాన కారణము పరబ్రహ్మ, మరి పరబ్రహ్మే నిమిత్త కారణం కూడాను అనే విషయాన్ని కూడా మనం అంగీకరించక తప్పదు అనేది ప్రతి ఉపనిషత్తులోనూ ప్రతి చోట ఇలాంటి పూర్వపక్ష సిద్ధాంతాలు రాక తప్పవు. దాన్ని బ్రహ్మసూత్రాల్లో సమాధానం చెప్పారు. ఇక్కడ నాణ్యత్కించిన మిషత్తు అంటూ నిషేధం కూడా చేస్తోంది. అంటే వీళ్ళ సిద్ధాంతంలో ఈ సృష్టిని గురించి మనం వాళ్ళు చెప్పేటటువంటి విధానం కాకుండా, ఎలాగంటే ఒక శరీరం ఉంది, నీరుంది, దాంట్లోంచి బుడగొస్తోంది, నురుగొస్తోంది, తరంగం వస్తోంది, ఇలాంటివి భిన్న భిన్నంగా దాని ఎందుకు కనపడుతున్నాయి. ఇవన్నీ కూడాను నీటి కంటే వేరు కావు. ఆ దృష్టాంతం తీసుకో. అట్లా పరమాత్మ కంటే ఈ జగత్తు కూడా అలాగే వేరు కాదు. అట్లాగా మనం నిర్ణయించుకున్నప్పుడు ఇబ్బంది అని రాదు అని కూడా అన్నారు. తరువాత నాణ్యతకించిన మిషతు, ఇంతకంటే వేరుగా ఇంకొకటి, వేరుగా ఆత్మ కంటే అతిరిక్తంగా ఇంకో జగత్ కారణం కానీ ఇంకోటి ఏమీ చెప్పడానికి కూడా అవకాశం నీకు లేదు అన్నారు. సాంఖ్యులు చెప్పిన ప్రకారంగా ఆత్మ జగత్ కారణం కాదు, మా ప్రధానం జగత్ కారణం అని వాళ్ళు అన్నారు. అది జడము, అసలు సంకల్పం చేయలేదు. ఇక్కడేమో ఈక్షణపూర్వకంగా తదైక్షత ఇమాను లోకాను సృజాయితీ అనే సంకల్పం చేసి తదనంతరం సృష్టి చేసినట్టుగా కనపడుతోంది. ఒకానొక వడ్రంగి ఇల్లు కట్టడం కోసం పూనుకుని ఆలోచిస్తాడు. ఫలానా రోజు నుంచి ప్రారంభిస్తున్నాను, సుమారుగా 5 సంవత్సరం లోపల పూర్తయిపోతుందని మనకు మాట ఇస్తాడు. కావాల్సిన పదార్థాలన్నిటి కూడాను సేకరించుకోవడం అదంతా చేసుకుంటాడు విడిగా ఉండి. అలాంటి సంకల్పపూర్వకమైనటువంటి విధానం మనకు కనపడుతోంది. ఆ జడమైనటువంటి సాంఖ్య కారణం, సాంఖ్యులుగా చెప్పిన వాళ్ళు అంగీకరించిన కారణం ప్రధానం, అది ఎలా సంకల్పం చేస్తుంది? ఆత్మాతిరిక్తమైనటువంటిది అది లేదు. అలాగే కణాదులు చెప్పినటువంటి అణువులు, పరమాణువులు జగత్కారణం అని వాళ్ళు అన్నారు. అవి కూడా అచేతనములే. వాట్లకి అనుసంధానం చేసేటటువంటి మరొక చేతనుడు ఎవరైనా కావాలి. అలాంటి పరిస్థితి కానీ స్వాతంత్ర్యం వాటికి లేదు. కాబట్టి ఇలాంటివి ఏవి ఆత్మాతిరిక్తంగా చెప్పడానికి అవకాశం లేవు అనే ఉద్దేశంతో నాణ్యతకించిన మిషతు అని నిషేధించిందనమాట. సరే, సైక్షత ఇమాన్ను సృజాయతి సైమాన్ లోకాన సృజత. సంకల్పం చేసింది బ్రహ్మ, ఆత్మ. ఈ లోకాలన్నిటినీ నేను సృజించదలుచుకున్నాను అనే అభిప్రాయంతో. అంటే ఎందుకోసమని ఇవన్నీ కూడాను సృష్టి చేస్తోంది? తన పని చూసుకుంటూ ఏదో ఒక చోట ఉండొచ్చు కదా. ఎందుకు ఈ గొడవంతా ఈ ఆత్మకి? ఎందుకునే నాయన అనవసరంగా ఈ తిప్పలు పడతావు నువ్వు? నీ ఇంట్లో నువ్వు కూర్చుని హాయిగా కాలం గడుపుకుని ఇంట్లో ముక్కు మూసి కూర్చుని కృష్ణారామ అనుకోకూడదు అని అంటుండం చూడు ఎవరినన్నా మనం. అట్లా పరమాత్మ కూడా అలా ఉండొచ్చు కదా. ఎందుకోసమని ఇదంతా ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. ఆయన పైగా సంకల్పం చేస్తున్నారు. ఆ సంకల్పం అంటే ఈయన చెంబు నీళ్ళు తీసుకుని, గ్లాసు నీళ్ళు తీసుకుని ఆచమనం చేసి అక్కడి నుంచి సంధ్యావనం గరిష్టే అంటే సంకల్పంగా ఇది ఆలోచనాత్మకం తప. ఆయన ఇతర ప్రళయంలో ఇతర సృష్టిలో ఎలా ఉందో అలాగే విధానంగా మళ్ళీ ధాతాయథా పూర్వం కల్పయితం అలాంటి ఆలోచన వారు చేశారు. అయితే మళ్ళీ యథాప్రకారంగానే ఎక్కడ ఏమి తేడా లేకుండా బ్రహ్మదేవుడు కృష్ణ పరమాత్మ యొక్క లీలలు తెలుసుకోవడం కోసం గోవులన్నింటినీ మాయం చేస్తే ఏమీ ఆగలేదు.
మళ్ళీ గోవుని సృజించుకుని పరమాత్మ బృందావనంలో సంచరించేశాడు. సంవత్సరం గడిచిపోయింది. ఈయన ఆయన దగ్గరికి వస్తాడేమో అని ఏదో అనుకుని ఉంటాడు ఆ బ్రహ్మదేవుడు. ఏమనుకున్నాడు నాకు తెలీదు. చివరికి ఆయనే తిరిగి ఇక్కడికి వచ్చి పొరపాటు చేశానని చెప్పి ఈయన గోవు నేను మాయం చేశాడు. మామూలుగా యథాప్రకారంగా గోవులు నెట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టెళ్ళాడు. ఎందుకు ఈ పనులు? అట్లా యథాప్రకారంగానే సృష్టి అంతా మళ్ళీ ఏర్పాటు చేశారు ఈయన. ఇదివరకు భూలోకం కిందను, అంతరిక్షలోకం పైన, ద్యులోకం పైన అట్లా ఉండేవి. ఈ సృష్టిలో భూలోకం పైన ఉంటుందండి, అంతరిక్షలోకం కింద ఉంటుందని ఎవడండ సృష్టిలో? అట్లా ఏ సృష్టిలోనూ అలా జరగలేదు, అలా జరగదు కూడాను. ఆ రకంగా చూశారు. ఇదంతా ఎందుకోసమని అంటే తనలో ప్రళయకాలంలో లీనమై దాగి ఉన్నటువంటి జీవకోటి వాళ్ళ సంస్కారములు వాటన్నిటినీ చూచి వాడు చేసుకున్నటువంటి పుణ్యపాప కర్మల యొక్క అనుభవం పరిపాకావస్థలోకి వచ్చినప్పుడు వాటిలన్నింటినీ కూడాను వాళ్ళకి సమకూర్చడం కోసమని ఒక చేను, క్షేత్రం, పొలం, మామిడి చెట్టు తోట వేసుకున్నాడు. రోజు వచ్చి చూసి పెడుతుంటాడు యజమానుడు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇవి పండిపోతాయి, శాంతం పండిపోతే ముగ్గిపోతే మనం కింద పడిపోతాయి అని ఒకానొక స్థితిలో వీటన్నిటిని గ్రహించి వీటిలన్నింటినీ కోసేసి జాగ్రత్త చేసి పండించి వాడు డబ్బు చేసుకుంటాడు. చూసుకుంటూ ఉంటాడు రోజు క్షేత్రాన్ని. అట్లా పరమాత్మ కూడా వీళ్ళందరినీ కూడాను తనలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వాళ్ళ కర్మ పరిపాకాన్ని చూస్తున్నారు ప్రభువు. ఆయనకి సాధ్యమవుతుంది కానీ ఇంకెవరికి సాధ్యం కాదు కదా. అనంతకోటి బ్రహ్మాండములన్నీ కూడాను పరమాత్మలో అలా ఉండిపోయినాయి. వాటందరికీ న్యాయం చేకూర్చడం కోసమని సృష్టి చేయాలని ప్రారంభించారు. ఈ ఐతరేయోపనిషత్తులో చెప్పినటువంటి సృష్టి విధానం మనకి ఇంకెక్కడా కనపడుతుందని తోచదు. అలా చెప్పారు వారు. స ఇమాన్ లోకాన్ ఆసృజత, ఈ లోకాలన్నిటి కూడాను వారు సృజించారు. ఇందాక అనుకున్న మాటలలో ఒక అస్వారస్యం ప్రపంచకానికి కలిగే అవకాశం ఉంది. పరమాత్మ నిస్సహాయుడై, ఎవరి అండదండలు లేవు, ఎవరిని ఏమీ సహాయం కోరలేదు. కాస్త మీరు నాకు సహాయం చేయండి అని కానీ, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ ఏది కూడా ఏం అడగలేదు. ఓహో, అంత డబ్బు గలవాడైనా డబ్బు లేదు అంత అనవసరం విషయం నీకు. ఆయన ఏమీ ఎవరిని అడగలేదు. ఎందుకైతే నాకు ఎక్కడ సందేహం అంటే నిమిత్తము ఆయనే, ఉపాదానం ఆయనే అనేటప్పుడు నాకు కొంచెం లోక విరుద్ధంగా ఉంది కదా అని అనుకుంటున్నాం. శృతి ప్రకారంగా కరెక్టే. పైగా శృతి ఏం చెబుతోందండి, తదాత్మానజ్ఞ స్వయమకురుత అని ఒక వాక్యం ఉంది తైత్రీయం. తన్నే తను ఆత్మరూపంగా ఈ రూపంగా బహుశ్యాం ప్రజాయేయ, నేనే ఈ రూపంగా ఉండాలి అని అనుకుంటున్నాడు. తదాత్మానజ్ఞ స్వయమకురుత అని అద్వైతం స్పష్టంగా చెబుతోంది. ఈ రకంగా ఆయన సృష్టిని ప్రారంభించారండి. ఎలా ప్రారంభించారు అంటే, ఇది మామూలుగా తైత్రీయంలో అయితే ఆకాశం నుండి, ఆకాశాత్ ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఇలా. అట్లా లేదు. ఇక్కడ ఏమిటో ఉదకంతో ప్రారంభమైంది సృష్టి. అయినా కూడా పంచభూతాలు దీంట్లో అంతర్గతం అవుతాయని అంగీకరించాలి. అదే గుణోపసంహార న్యాయమని ఒకచోట కొన్ని విషయాలు ప్రతిపాదన చేసిన తర్వాత మరొక ఉపనిషత్తులో ఏదైనా కొన్ని విషయాలు తగ్గితే మిగిలినవన్నీ కూడా దాంట్లో అనుసంధానం చేసుకోవాలని ఒక రూల్ ఉంది వీళ్ళకి. ఆనందాదయ ప్రధానస్య అనేటువంటి సూత్ర భాష్యంలో ఇదంతా వివరణ చెబుతారు. అక్కడి నుంచి కొన్ని సూత్రాలన్నీ ఉన్నాయి. అట్లా ఒకవేళ వీరు ఉదకం దగ్గర నుంచి సృష్టిని ప్రారంభించినా మిగతా భూతాలు కూడా దీనికి సహకరిస్తాయని మనం అంగీకరించాలి. కానీ ఈయన ఒక ఉదకంతోనే జగత్తునంతటిని సృష్టిస్తున్నాడు అని అనడానికి అవకాశం లేదు. కారణం ఏమిటి అంటే, సృజింపబడిన ప్రాణివర్గంలో పంచభూతాలు ఉండాలి కదా. మహామహిమోపేతుడు కాబట్టి పరమాత్మ ఆయన ఉదకమును ప్రారంభంగా తీసుకున్నా కూడా మిగతా వాటిలతో కూడా అనుసంధానం ఆయన చేసుకోగలరు.
అవన్నీ కూడాను జీవకోటిలో ఆ పంచభూతాలు అన్నీ వాటి యొక్క స్వరూపం అంతా కూడా దాంట్లో కనపడాలి. అందుకోసం అని అన్నిటినీ మనం అంగీకరించినట్టే కానీ అంగీకరించినట్టు కాదు, ఈ సందేహానికి తావులేదు అనే విషయాన్ని ఈ చెప్పబోయేటటువంటి గ్రంథంలో మనం గ్రహించాలి. అంభోమరీచిర్మరమాపోదోంభః పరేణ దివహాజ్యౌ ప్రతిష్ఠా అంతరిక్షం మరీచయ పృథివీం అరోయా అధస్తాతాపః అన్నాడండి. అంబ అన్నాడండి. అంబ అంటే ఉదకం అనే విషయం మనకు తెలుసు. ఇది ఎలాంటిదంటే జులోకం కంటే పరంలో ఉన్నటువంటి మహర్జన తపోలోకాదులున్నాయే అవన్నీ కూడా అంబశబ్దం చేత చెప్పబడుతున్నాయి అని భాష్యం. జులోకం కంటే పరంలో అదేంటండి, జులోకం అంటే స్వర్గలోకం అనుకో. చాలా లోకానికి జులోకం అనే వ్యవహారం ఉంది అసలు, కానీ పోనీ స్వర్గలోకం అనుకో. మరి ఆ లోకం కంటే లోకంలో ఉంటే అంబశబ్దం ఉదక శబ్దంతో ప్రయోగం ఏంటబ్బా, మనకి తెలియదు అది. పైగా భాష్యకారుడు ఏమంటున్నాడు, అపాంభరణాత్ అంబహ అంటున్నారు. పైగా అన్ని చోట్ల ఉదకాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఉదకలోకాల కింద లెక్కేసుకోమన్నాడు ఆయన. అది శృతికే తెలియాలి, శంకర భగవత్పాదులకే తెలియాలి. ఏ లోకంలో ఏముందో నువ్వు చూసావా, నేను చూశాను. కాబట్టి అంబ అంటం చేత జులోకం కంటే పరంలో మహజ్జన తపో లోకాలన్నీ కూడాను అంబహ అనే శబ్దం చేత అంబాంసి. తర్వాత మరీచి అని ఇంకో మాట ఉంది. ఈ మరీచి శబ్దానికి అర్థం కిరణములు అని అర్థం. మామూలుగా సూర్యకిరణాలు అనుకో, ఇంకంతకంటే ఏ కిరణాలు ఉంటాయి? అదే కదా అంతరిక్ష లోకంలో సంచరిస్తూ ఉంటుంటాయి. అది మనం జులోకాత్ అధస్థాతు అంతరిక్ష లోకం. ఆ లోకం కంటే తర్వాత మధ్యలో ఉంది అంతరిక్ష లోకం. అది అంతరిక్ష లోకాన్ని సూచించింది. ఏది? ఈ మరీచి శబ్దం. తర్వాత మరహ అన్నాడు. మరహ అంటే మరణం, నా పోయింది. మరణం సహజంగా ఎక్కడుంటుందంటే పృథ్వీలోకంలో ఉంటుంది. ఆ మరశబ్దం చేత పృథివీ అని అర్థం చెప్పాలి. అది కూడా దానికంటే తర్వాత కింద ఉన్నటువంటి నరకాది లోకాలు, మిగతా ఏదో పాతాళ లోకాలు వగైరా ఉన్నాయి. అక్కడ కూడా అంతటా ఉదకం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి అవన్నీ కూడా తీసుకోమన్నాడు. దాన్నే వివరిస్తూ అంబఃపరేణ దివం జౌహు ప్రతిష్ఠ అంతరిక్షం మరీచయ పృథివీం అరహ య అధస్తాతాపః అని వ్యాఖ్యానం చేసింది స్వయంగానే శృతి, మనం చెప్పక్కర్లేదు. కాబట్టి దీంట్లోనే మొత్తం అన్నీ కూడాను పంచభూతాలన్నీ కూడా దీంట్లో వచ్చినట్టుగా నువ్వు భావించు. ఛాందోగ్యంలో 3 భూతాలు ఉన్నాయి అసలు. అయినా సరే తైత్రీయాన్ని బట్టి 5 పంచభూతాలను అంగీకరిస్తున్నట్టుగా ఇక్కడ కూడా అట్లాగే అంగీకరించాలి. తరువాత వారు ఏమనుకున్నారంటే, లోకాలను సృజించాడు పరమాత్మ, తరువాత సంకల్పం చేశారు మళ్ళీ. ఏమిటి నేను చేసిన పని? అసలు లోకాలు వచ్చినాయనుకో, ఏమవుతుంది దీనివలన? లోకపాలకుల్ని సృజిస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన. స ఈక్షత ఇమేను లోకపాలాన్ని సృజాయితి. ఆ తర్వాత లోకపాలకులందరినీ సృజించాలి అని ఒక ఆలోచన చేశాడు. ఉట్టి లోకాలు ఉన్నాయనుకో, మేడ ఊరికే ఉంది, పాడైపోయింది, ఎవరూ లేరు. పూర్వకాలం కొంతమంది ఉండేవాళ్ళట, రాజులందరూ విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్ట, పాడుపడిపోయి పావురాయిలు తిరుగుతుంటాయి దాంట్లో. అట్లా ఉట్టి లోకాలు మనం సృజించి దానివల్ల ఉపయోగం ఏంటి అసలు? ఏదైనా ఒక దాన్ని రక్షకుడు, రక్షణ ఇదంతా ఉండాలి కదా. అందువల్ల లోకపాలకులను సృజించాలి అని అనుకుంటూ ఆయన ఏం చేశారంటే, సో అభ్య ఏవ పురుషం సముద్రత్య అమూర్ఛయతు అన్నారండి. ఆయన సృష్టిలో ఉదకమే ప్రధానం. ఇప్పుడు వర్ష ఋతువులో నదుల్లో బాగా నీళ్లు ప్రవహిస్తాయి.
ప్రవహించిపోయిన తర్వాత అక్కడ ఒక చౌడు బురద ఒకటి బయలుదేరుతుంది. దాన్ని తీసుకున్నట్లయితే ఎట్లాగో అలా, లేక ఆయన మనం ఊరికే నేను మీకు ఉదాహరణగా మనం అనుకోవడం కోసం చెప్పే మాట కరెక్ట్ అయిన మాట కాదు. ఆయన సంకల్పం ఎలా అనుకుంటే అలా చేయగలుగుతుంది పరమాత్మ కదా. ఆయన ఎలాగా ఈ సృష్టి చేయాలి, లోకపాలకులు ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడైనా చూద్దాం.